అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు పాలమూరు పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ వివాదంపై జరిగినటువంటి ర్యాలీలో పాల్గొన్న హైందవ బంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క 30వ తారీఖున జరిగే ర్యాలీ విశ్వ హిందూ పరిషత్ కేంద్ర సూచన మేరకు, కేంద్ర కమిటీ సూచన మేరకు, తెలంగాణ రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ సూచన మేరకు ఈరోజు తిరుమల తిరుపతిలో జరిగిన లడ్డు వివాదం పైన పాలమూరు పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ జరగడం జరిగింది. ఈ ర్యాలీలో హైందవ భక్తులు, అన్నికి సంబంధించిన కుల సంఘాలు, భజన మండళ్ళు అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విశ్వ హిందూ పరిషత్ తీర్మానం చేసిన దాని విషయం సందర్భంగా ఈ తీర్మానంలో ఒక 9 డిమాండ్స్ తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఈ 9 డిమాండ్లు ఏర్పాటు చేసినారు. ఈ 9 డిమాండ్లు ఏవైతున్నాయో ఈ 9 డిమాండ్లను మెమరాండం తయారు చేసి మన పాలమూరు కలెక్టర్ గారికి అందజేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరుతున్నాము. ఈ 9 డిమాండ్లు ఏమనగా, తిరుమల తిరుపతి లడ్డు వివాదం పైన మొదటి ఈ వివాదం ఏమవుతుందో సిట్టింగ్ న్యాయమూర్తితోనే విచారణ జరపాలి, ఇదొకటి. రెండవది, తిరుమల తిరుపతి లడ్డు తయారీలో జరిగిన తప్పులపై దోషులను శిక్షించాలని రెండవది. మూడవది, దేవాలయంలో తిష్టవేసిన అన్యమత ఉద్యోగస్తులను వెంటనే తొలగించాలి. అన్యాయక్రాంతమైన దేవాలయ భూములను తిరిగి స్వాధీనపరచుకోవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కోరుతూ ఉన్నది. అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేయాలని చెప్పి, అంటే ఎండోమెంటును రద్దు చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటున్నది. పూజ్య పీఠాధిపతులు, స్వామీజీలు, ధార్మిక మరియు సామాజిక పెద్దల నేతృత్వంలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి ఈ ఎండోమెంట్ను రద్దు చేసి ఈ యొక్క ధార్మిక సంస్థలకు ఈ దేవాలయాన్ని అప్పజెప్పాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి దేవాలయంలో ఉన్న పరిసర వాణిజ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ వాణిజ్య కేంద్రాలను కూడా మన హిందూ సమాజానికి అప్పజెప్పాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటూ ఈ యొక్క 9 డిమాండ్లను విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటూ ఈ 9 డిమాండ్లను ఏవైతున్నదో కలెక్టర్కు మెమరాండం ఈరోజు ఇవ్వబోతున్నాం. ఈ యొక్క కార్యక్రమం తెలంగాణ రాష్ట్రమంతటా అన్ని జిల్లాల 33 జిల్లాల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ మనోభావాలు దెబ్బతీసేటందుకు ధార్మిక సంఘాలన్నీ కార్యక్రమంలో పాల్గొన్నాయి కనుక వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.